మీ పేరు? నాగరాజు. మీరు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మీద సెలెక్ట్ అయ్యారు? మేడం మ్యాథమెటిక్స్. హై స్కూల్ మ్యాథమెటిక్స్. మీ ఫ్యామిలీ అండి? మేడం మా నాన్న చనిపోయారు మేడం. అమ్మ నేను ఇద్దరు. అమ్మ మీరు? అవును మేడం. మీకు మ్యారేజ్ అయింది? అయింది మేడం. మన రీసెంట్ గా 3 years దాకా అయింది. 3 years మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారు? ఉన్నారు మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. డిఎస్సి వచ్చినప్పటికి పిల్లలు ఉన్నారు? అవును మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు. ఇద్దరు. ఈ డిఎస్సి కొట్టడానికి మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? మనం యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ చేస్తాం. యాక్చువల్లీ మైనర్ మీడియం మేడం అది. లాస్ట్ 40 years నుంచి నోటిఫికేషన్ లేదు మేడం. హై స్కూల్ సెక్షన్ ప్రైమరీకి ఉంది మేడం, హై స్కూల్కి లేదు మేడం. అందుకే మేము చాలా చదివినా ఉన్నాం. వేరే డిస్ట్రిక్ట్ లో వేరే స్టేట్ లో కూడా ట్రై చేస్తుంది. ఇక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది మేడం. అక్కడైతే ఇంకా సబ్జెక్టు బాగా నేర్చుకున్నాను మేడం. మళ్ళీ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ బాగా అయినా మేడం. సార్ దయ వల్ల మాకు పోస్ట్ నోటిఫికేషన్ లో పోస్ట్ చూపించినారు. బాగా చదివినాం మేడం. మైనర్ మీడియా అంటే ఇది 40 years నుంచి లేదు. హై స్కూల్ సెక్షన్ కి హై స్కూల్ సెక్షన్ కి ఇక్కడ పోస్టింగ్స్ లేదు. ఓన్లీ ప్రైమరీ మీడియం కి ఉండే మేడం ప్రైమరీ సెక్షన్. ఇప్పుడు డిఎస్సి కూడా ఇప్పుడు మన సార్ వచ్చినందుకే మాకు పోస్ట్ ఎక్కువ అయింది మేడం. ఒక పోస్ట్ చూపించింది సార్ జగన్ సర్కార్ ఉన్నప్పుడు. మాకు ఇప్పుడు అయితే ఒక 16 పదాలు చూపించారు. ఫిజిక్స్ కి 16 చూపించారు. 16 12 ఉన్నా. మ్యాథ్స్ కి అయితే 16. ఇప్పుడు ఈ డిఎస్సి పైన వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఉన్న లీడర్స్ వీళ్ళంతా ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద మీరేమనుకుంటున్నారు? వాళ్ళకి యాక్చువల్ గా దాని మీద జ్ఞానం లేదనుకుంటాను. ఎందుకంటే మెరిట్ లిస్ట్ వదిలినారు, రోస్టర్ పాయింట్ వదిలినారు. అంటే రోస్టర్ ఎట్లా వర్క్ అవుతుందని వాళ్ళకి తెలియాలి మేడం. హారిజాంటల్ రోస్టర్, వర్టికల్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం అది దానికి నాలెడ్జ్ లేదనుకుంటారు. వాళ్ళు కరెక్ట్ తెలుసుకుంటే అది ఏం సమస్య లేదు. ఎందుకంటే కొంతమందికి ర్యాంకింగ్ పైన ఉంటుంది కానీ రాదు మేడం వాళ్ళకి. ఎందుకంటే ఆ రిజర్వేషన్ లో వేరే వాళ్ళకి ఉంటుంది అక్కడ హారిజాంటల్, వర్టికల్. అది కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ అనుకుంటాను. వీళ్ళు గతంలో 5 సంవత్సరాలు ఉన్న ఒక డిఎస్సి లేదు మేడం. లేదు. ఒకటే సరే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత ఇంత సక్సెస్ఫుల్ చూసి వాళ్ళకి అవటం లేదనుకుంటాను. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేసి మినిమం 2 years అవుతుంది మేడం. మినిమం అది మాక్సిమం అయితే 3 years అవచ్చు, 4 years అవచ్చు. కానీ ఇక్కడ 3 months లో క్లోజ్ చేసేసారు. ఎంత ఫాస్ట్ 3-4 months లో అయిపోయింది మేడం. అంతే ఇంత ఫాస్ట్ చేశారంటే వాళ్ళకి తెలియాలి మేడం. ఎంత క్లారిటీ ఉంది మేడం. నేను పోయినాం కదా అంతే. ఎగ్జామ్ క్లారిటీ జరిగింది మేడం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్ గా జరిగింది మేడం. ఎక్కడ ఏం సమస్య లేదు. మేము పోయినాం, అటెండ్ అయినాం కదా మేడం. ఏమనంటే అప్పుడే అబ్జెక్షన్ రావాలి కదా. ఎక్కడ లేదు. ఏం మేడం పని లేదు ఇంకా వాళ్ళకి. ఇంకేం చేయలేదు. చేసేవాడిని తట్టుకోవటం లేదు చేసిన వాడిని. అంతే మేడం. ఇప్పుడు మీరు ఏమంటే ఇప్పుడు మొన్న వెళ్ళారు మీరు కర్నూలుకి. మేడం. అక్కడ కూడా చాలా వచ్చినా వాళ్ళు ఏం మాట్లాడారు? అంతే మేడం. ఇదే మాట మేడం. సార్ చేశారు, చేసిన వాళ్ళని తట్టుకోవటం లేదు. పని లేకుండా ఇది ఏం వాళ్ళ బతకాలంటే ఏదో ఒకటి చూసుకుని లాగాలి కదా మేడం. ఉన్నదాన్ని రాజకీయం చేయాలా అంతే. దాన్ని ఏదో చేస్తున్నారు. ఇప్పుడు ఇది డిఎస్సిని ఆపాలని కూడా కేసులు పెట్టారు. అది మీకు తెలుసు మేడం. కానీ నడవదు మేడం. నడవవు మేడం. ఎందుకంటే క్లారిటీ ఉంది మేడం. మెరిట్ లిస్ట్ ఉంది, రోస్టర్ పాయింట్ ఉంది. ఎవరు ఎంత చెక్ చేసుకున్నా దాంట్లో ఉంటుంది కదా మేడం. ఏం నడవదు మేడం. ఇప్పుడు అంటే ఈ డిఎస్సి రాకముందు కూడా వీళ్ళు దాదాపుగా 200 కేసులు కూడా పెట్టినారు. ఇది ఆపాలా డిఎస్సిని? అది ఎంత టెక్నికల్ గా అంత అవ్వదు. నిలబడదు మేడం. ఎందుకంటే టెక్నికల్ ఏమైనా ఉండాలి కదా మేడం. అప్పుడు కోర్టు అయినా కూడా టెక్నికల్ ఏమైనా సమస్య ఉంటే వాళ్ళే తెలిసేస్తారు. ఇది ఇట్లుంది సమస్య ఉంది. లేదు మేడం. అంత ఈజీగా ఫీల్ లేదు. ఇప్పుడు డిఎస్సి అంటేనే ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు సరే ఇస్తూ వచ్చాడు. డిఎస్సి అంటేనే చంద్రబాబు సార్ అంటే డిఎస్సి. ఇంకా అదే మాట మేడం. దాన్ని కంటిన్యూ చేస్తూ మరి లోకేష్ సార్ కూడా చేస్తున్నారు. అలా అక్టోబర్ కి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అక్టోబర్ లో కూడా మరి వస్తుంది. మొత్తంగా మరి అక్టోబర్ లో మళ్ళీ డిఎస్సి ఉంది మేడం. అదే అంటే ఫిక్స్ అన్నారు. మీరేం చెప్తారు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారు? మా తరపున ధన్యవాదాలు తెలుపుతాము మొదటగా. ఎందుకంటే మాకు దేవుడు అంటే ఇంకా సారే మేడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 14 years కష్టపడినాను మేడం. ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటూ ఇక్కడ ప్రిపేర్ అవుతుంటూ. అందుకే సార్కి, మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మాకు అతనే దేవుడు మేడం. ఇప్పుడు మీరు టీచర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఎంతో మంది టీచర్స్ ని కలుస్తూ ఉంటారు. అంటే మీకంటే సీనియర్స్ ఉంటారు చాలా మంది. వాళ్ళు ఏం చెప్తుంటారు డిఎస్సి గురించి? అంటే ఏం చెప్తుంటారు వాళ్ళు? సీనియర్స్ ఉంటారు టీచర్స్. డిఎస్సి కాదు, పాత వాళ్ళు కూడా వచ్చి ఉంటారు మేడం. వాళ్ళు
మీరే గ్రేట్ అప్ప, ఇంత ఫాస్ట్ చేసినారు సార్, ఇంత పోస్ట్ ఇచ్చినారు, మీరే భాగ్యవంతులు అంటున్నారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్ ప్రొసీజర్, శాలరీస్ అయినా కూడా మేడం జాయిన్ 1 నెలలో శాలరీస్ కూడా వేసినాయి మేడం. అందుకే మీరే పుణ్యవంతులు అంటున్నారు మేడం. అంటే వాళ్ళు కూడా డిఎస్సి ద్వారానే సెలెక్ట్ అయినారు మేడం. చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడే డిఎస్సి వచ్చింది. సార్ ఉన్నప్పుడు అయితే ఒక 6 నెలలు తీసుకున్నాయి ప్రొసీజర్. లోకేష్ సార్ అయితే ఒక 5 months 3-4 months లో చేసేసారు మేడం. అందుకే వాళ్ళు అంటుంటారు మేడం మీరే పుణ్యవంతులు. శాలరీ కూడా ఇమీడియట్ నెక్స్ట్ మంత్ వచ్చేసింది మేడం. నాకు November 14 మేడం శాలరీ క్రెడిట్ అయిపోయాయి మేడం నాకు. అందుకే ఇంత మెచ్చుకునేవాళ్ళం సార్ కూడా. మీకు కూడా ఐడియా ఉంది ఫేక్ ప్రచారాలు ఇవన్నీ ఫేకే మేడం. ఈ రాజకీయాల కోసం మీరు చేస్తా ఉన్నారు. మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. మంచిగా పిల్లలకి మంచిగా చదువు చెప్పండి. మ్యాథ్స్ టీచర్ ఇంకా ఎస్పెషల్లీ మీకు ఇక్కడ డబుల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే స్కూల్లో మాకు ఎక్కువ వర్క్ ఉంటుంది మేడం. మ్యాథ్స్ టీచర్ అంటే అందరు కూడా ఒక ఇదిగా చూస్తారు. చేస్తాం మేడం. చేయండి. ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దాలని యాక్చువల్గా నేను ఆ స్కూల్లోనే వాలంటీర్ గా చేసి మేడం. మళ్ళీ ఆ స్కూల్ కి టీచర్ గా వచ్చింది మేడం. 2015 లో 14 లో వాలంటీర్ గా 6 months చేసింది మేడం. అవును మేడం. మీ అదృష్టం అదే మేడం. పిల్లల్ని మంచిగా చూసుకుంటాం. మా పిల్లలు కూడా ఇది లేకున్నట్టుగా మీ నోటీస్ కి ఏం వచ్చినా కూడా మా దృష్టికి కూడా తీసుకోరండి. మేము ఎప్పుడు అవైలబుల్ ఉంటాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ కూడా ఈ రోజు ఎన్నో లోకేష్ సార్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. ఆయన ఎన్నో ఉన్నాయి మినిస్ట్రీ ఎంచుకోవడానికి. అయినా కూడా ఎంతో కష్టం ఉన్న విద్యాశాఖను ఎంచుకున్నారు అంటే మంచి ఎబిలిటీస్ చాలా ఎక్కువ కావాలి దీన్ని ఫేస్ చేయాలంటే. ఒకవైపు టీచర్స్ ని, ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఉంది మేడం. ఈ రోజు అంతకు మించి యాక్చువల్గా చూడండి మేడం, ఇప్పుడు స్టడీ అవర్ స్టార్ట్ అయిపోయినా మేడం. జూలై 12 నుంచి స్టడీ అవర్ ఈవినింగ్ ఎవరి 1 hour ప్రతి రోజు ఒక టీచర్ కి స్టడీ అవర్ ఉంది మేడం. చూసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు మెరిట్ మీద ర్యాంక్స్ కొట్టిన వాళ్ళకి కూడా ఈ రోజు వాళ్ళకి అప్రిషియేషన్ గా కూడా టీవీలోనా పేపర్ యాడ్స్ లోనా కూడా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు పబ్లిసిటీ అప్రిషియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అన్న మార్పులు తీసుకొచ్చారు. మెనూలో అయితేనేమి, ఫుడ్ లో అయితేనేమి చాలా తీసుకొచ్చారు. మీరు కూడా ఎప్పటికప్పుడు బాగా అప్డేట్ పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటాం. మిమ్మల్ని కలిసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చూసినందుకు ధన్యవాదాలు.